నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 18 ఎమ్మెల్సీలు నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి చేరుకొని సంఘీభావం తెలిపిన అనంతరం బీఆర్సీ కూడల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. డిఎస్సీ పైన ప్రశ్నించినందుకు తమ నోళ్లు నొక్కే ప్రయత్నం జరుగుతున్నాయి. కృష్ణ చైతన్య విద్యాసంస్థలపైన దాడులు చేశారనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇర్షాద్ గారు ఉన్నారు, మనతో పాటు ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? ఇంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు, ఏమంటారు? నమస్కారం అండి. మొట్టమొదటిగా నేను అంబేద్కర్ గారికి 2 చేతులతో నమస్కారం పెడతా ఉన్నాము. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎంత పవిత్రంగా చూసేవాళ్ళమో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా అమలవుతోందని చెప్పేసి ఈ 2 సంవత్సరాల ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే దాడులు. డిఎస్సీ లీక్ అందరికీ తెలిసిన విషయమే. అన్ని రకాలుగా వాళ్ళు ఆల్మోస్ట్ దొరికిపోయారు. వాళ్ళు దొరకలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పకుండా, మీడియా ముందుకు రాకుండా అధికారులతో ఆన్సర్లు ఇవ్వడం చేయడం జరుగుతూ ఉంది. మీరు వచ్చి ఎదురుగా వచ్చి ముందుకు మాట్లాడలేరు. ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారని చెప్తే మేము అడిగిన సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వట్లేదు? పర్ఫెక్ట్గా ఉంటే మీరు పాలకు పాలు నీళ్లకు నీళ్లుగా ఉన్నామని చెప్తా ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా. ప్రశ్నిస్తే మా చంద్రశేఖర్ రెడ్డి, మా ఎమ్మెల్సీ, సహచార ఎమ్మెల్సీ ప్రశ్నిస్తే ఆయన విద్యా సంస్థల మీద ఎంత జుగుపుసాగరంగా, ఎంత నీతిమాల చర్యగా రైడ్లు చేసేసి మీరు ఈ రకంగా చేస్తారా? ఇది మీ విధానమా? మీరు డిఎస్సిలో పొరపాట్లు జరిగినాయి, నవీన్ అనే వ్యక్తికి ఎన్నో రకాల పొరపాట్లు ఉన్నాయి, దాని గురించి మీరు సమాధానం చెప్పకుండా చేసే రకంగా ఈ రకంగా చేస్తూ ఉన్నారా? ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రశ్నిస్తే మీరు దాడులు చేసే భయపడే వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో ఏ ఒక్కరు కూడా లేరు. ఈరోజు నెల్లూరుకు మేమందరం వచ్చి సంఘీభావం తెలిపడం జరిగింది. ఇంకా మనతో పాటు మరొక ఎమ్మెల్సీ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ 18 మంది ఎమ్మెల్సీలు వచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు వచ్చారు. ఏంటి సార్ ప్రధాన డిమాండ్ ఏం చేస్తున్నారు? అంటే ప్రశ్నిస్తే కేసులు అంటున్నారు, ఏంటి? మేము అదే క్లియర్గా చెప్తా ఉన్నాం. ఏదైతే గత నెల నుంచి బయటకు వచ్చిందో ఇది ఎంతోమంది నిరుద్యోగులు బయటకు వచ్చి వాళ్ళ ఆవేదన వెలిపుచ్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి, కానీ ప్రజలకు మీడియా ద్వారా కానీ వాళ్ళు ఏదైతే బేరం పెట్టారో 15 లక్షల రూపాయలకు ఒక స్పోర్ట్స్ కోటల ఉద్యోగం అని చెప్పి వాళ్ళు అమ్ముకున్నారో సాక్ష్యాధారాలతో కూడా నిరూపించడం జరుగుతూ ఉంది. సాక్షాత్ మా కాన్స్టిట్యున్సీలో కందుకూరు నియోజకవర్గంలోనే కరేడు అనే పంచాయతీలో ఒక అమ్మాయి దగ్గర 15 లక్షల డబ్బులు తీసుకుంటే బ్యాంక్ స్టేట్మెంట్లో సహా కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు లేవు, డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, ప్లస్ ఉద్యోగం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని నిలదీసి నిరుద్యోగులను ఏదైతే మోసం చేశారో, అంగట్లో సరుకులాగా అమ్ముకున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున, ప్రజల తరఫున మేము ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి నైతికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఈరోజు ఏదో డైవర్షన్ చేయాలని చూస్తూ ఉన్నారు. మేము మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు ముందు రాజీనామా చేయాలా. పేపర్ లీకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ నీటి మొత్తం కలిపి ఉంది కాబట్టి మీరు బాధ్యత వహించాలా. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రులు కూడా రాజీనామా చేయాలి. ఇదే మా డిమాండ్ విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున. ఇదే కాకుండా భవిష్యత్తులో కానీ మీరు ఇలాంటి దాడులు కానీ ప్రోత్సహిస్తే, ఇదే కానీ జరిగితే నారాయణ చైతన్య కాలేజీలు రాష్ట్రంలో మనుగడ సాగించలేవు. ఎందుకంటే మీ కాలేజీలు కానీ వెళ్తే కొన్ని వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉన్నారు. వాటి మీద సిబిఐ విచారణ జరగాల. మీ కాలేజీల నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా, ఎట్లాంటి బిల్డింగులో మీరు కాలేజీలు నడుపుతున్నారనేది కూడా ప్రతి నియోజకవర్గంలో మీ కాలేజీల దగ్గర మేము పోయి వీడియోలు తీసి మీ కాలేజీల నిబంధనలకు అనుకూలంగా లేవని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని దారితీస్తుంది. విజువల్స్లో కూడా నెల్లూరు వ్యాప్తంగా భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇంకా కూడా అలాగే ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి మేడం, అంటే దాదాపు 18 మంది ఎమ్మెల్సీలు వచ్చారు వాళ్ళ నెల్లూరుకి, అంటే ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? అయితే ఇక్కడ ఒకటే చెప్తున్నారు, నిన్న నారాయణ గారు మాట్లాడినప్పుడు కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది. ముఖ్యంగా మా నారాయణ విద్యా సంస్థలపైనే నోటీసులు ఇచ్చారు నేను మంత్రిగా ఉన్నటువంటి ప్రాంతంలోనే. మరి అక్కడ ఏం జరిగింది అంటున్నారు? నేను ఒకటే అడుగుతున్నానండి, ఈ సోదాలు అనేవి ఈ నెల్లూరు పట్టణంలో 70 కాలేజీలు ఉన్నాయి, అన్నింటిలో మానేసి ఒక్క మా చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజీల్లోనే ఎందుకు చేస్తూ ఉన్నారు? అక్కడే వీళ్ళు అక్రమంగా ఇలా గొంతు నొక్కాలని చేస్తూ ఉండే పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకు? దీనికి కారణం ఏంటి అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు మొన్న జరిగిన డిఎస్సి అవకతవకల మీద గట్టిగా తన వాదన వినిపించారు, అందులో ఉన్న లోపాలని వేలెత్తి చూపించారు, అందులో జరిగిన అక్రమాలని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే లోకేష్ గారు అవ్వచ్చు, నారాయణ గారు అవ్వచ్చు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు ఏ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయించండి లోకేష్ గారు.
అది మానేసి ఇలా ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి గొంతు నొక్కాలని చూడడం ఎంతవరకు సమంజసం? ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది, పూర్తిగా పాలనలో వైఫల్యం చెందింది, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు డిఎస్సి నిర్వర్తించారు, ఇవ్వక ఒక డిఎస్సి నిర్వర్తించారు. అందులో ఎన్ని లోపాలు, ఎన్ని అవినీతి, ఎంత పేపర్ లీకేజు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న అబ్బాయికి జిల్లా ఫస్ట్ వచ్చింది అంటే ఖచ్చితంగా అవినీతి జరిగిందనే కదా. కొన్ని నిజంగా జరగకపోతే ఆ అబ్బాయిని ఎందుకు బ్లాక్ చేశారు? ఈరోజు ఎందుకు అబ్బాయికి ఉద్యోగం? ప్రభుత్వం నుంచి వివరణ కూడా ఇచ్చారు కదండి అధికారులు. అవన్నీ తప్పులు కదా. మేము అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పకుండా వాళ్ళు దాటవేసే ధోరణి, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. అలాగే తీసుకుంటే స్పోర్ట్స్ కోటాలో అత్యంత అవినీతి జరిగి డబ్బులకు అమ్ముకున్న పరిస్థితి మనం చూసాం. జీవోలు మార్చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఈ ఎగ్జామ్ రాయకుండా, టెట్ కానీ డిఎస్సి రాయకుండా స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు ఇచ్చారంటే ఎగ్జామ్ రాయకుండా వాళ్ళ పిల్లలకి ఏం చదువు చెప్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి అంత దారుణంగా వీళ్ళు అవినీతి చేశారు. అసలు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది? అవినీతి చేయబట్టి, స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలు అమ్ముకున్నారు కాబట్టి. దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మా పార్టీ అవ్వచ్చు, మా ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరం కూడా దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి దానికి సమాధానం చెప్పలేక ఇలా మా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తూ, ఇలా దాడులు చేస్తూ రాజకీయంగా, ఆర్థికంగా అనగదొక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్సీ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్సీలందరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుంది. రానున్న రోజుల్లో దీని మీద ఎంత పోరాటానికైనా సిద్ధం. ప్రభుత్వంలో అవినీతిని మేము వేలెత్తి చూపుతాం, ప్రజల పక్షాన్ని పోరాడతామని తెలియజేస్తాం. అది మొత్తం మీరు తీసుకుంటే ఏదైతే నెల్లూరు వ్యాప్తంగా కూడా ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు అంటున్నారు. అయితే డిఎస్సి పైన ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక ఇది కూడా భరోసా ఇచ్చారు, అంటే ఎక్కడ అవినీతి జరగలేదు. ఏం చెప్తారు? ఈరోజు ప్రశ్నించే గొంతులను నొక్కడం అంటే ఇదే నిదర్శనం. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ కాలేజీల మీద రైడ్స్ చేయడం అనేది నిజంగా ఆయన ఏదైతే డిఎస్సి మీద ప్రశ్నించారు కాబట్టే ఈరోజు వాళ్ళ కాలేజీల మీద రైడ్స్ చేయడం జరిగింది. కానీ ఆయన ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యక్తిగతం అనేది అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళ రైడ్స్ చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఆధారాలు ఏవి వాళ్ళకి దొరకలేదు. అయినా అంత ఫెయిర్గా ఉందనేదే తెలిసింది. అయితే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాము, ఈ ప్రభుత్వానికి వాళ్ళు డిఎస్సి ఫెయిర్గా నడిపించాము అంటున్నారు. మేము ఒకటే ఛాలెంజ్ వదులుతున్నాం, డిఎస్సి మీద చర్చకు రండి అని అడుగుతున్నాం. ఎందుకు వాళ్ళు చర్చకు రాలేదు? వాళ్ళు చర్చించమంటే ఎప్పుడు ఆఫీసర్లు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. హారిజంటల్ రిజర్వేషన్ అని, వర్టికల్ రిజర్వేషన్స్ అని కన్ఫ్యూజన్ చేసి జనాలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో అనేకమైన తప్పులు జరిగాయి. మరీ ముఖ్యంగా 1:1 రేషియోలో పిలిచి ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, మెరిట్ స్టూడెంట్స్ ఈరోజు ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి చదివిన విద్యార్థులు ఈరోజు వాళ్ళకు మెరిట్లో వాళ్ళు ఉండి కూడా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారంటే వాళ్ళ జీవితం నిజంగా చాలా బాధాకరం. సో ఈరోజు వాళ్ళ వైపు నుండి మేము నిలబడి ఈరోజు మాట్లాడుతున్నాం. మేము మాట్లాడడం కూడా ఏదో ఫేక్గా మాట్లాడలేదు, విత్ ఎవిడెన్స్తో సహా. ఏదైతే ఒక స్పోర్ట్స్ కోటాలో ఉండవలసిన వ్యక్తికి వాళ్ళకు ఏమేమి స్పోర్ట్స్లో వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు, అదేవిధంగా వాళ్ళు టెట్ క్వాలిఫై అయ్యారా, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇంకా దారుణం ఏంటి, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అసలు ఎగ్జామ్ పెట్టకుండా ఈరోజు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తప్పుదారులు కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరగలే. సరే చేశారు, వచ్చిన వెంటనే జీవో 4 తీసుకొచ్చారు, మళ్ళీ 47 జీవో తీసుకొచ్చారు. హడావిడిగా ఎగ్జామ్ జరిపి ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత వెంటనే వాటిని మళ్ళీ క్లోజ్ చేసి నెక్స్ట్ మళ్ళీ 23వ జీవో తీసుకొచ్చి వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ యథావిధిగా జరుగుతాయి అని చెప్పడం. అంటే ఇవన్నీ కూడా దగా డిఎస్సికి కారణమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే నెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కళాశాలలపైన వాంటెడ్గా దాడులు జరిగాయి. ఇది కోసమే మేమంతా కూడా ఆయనకి సంఘీభావం తెలిపేందుకు వచ్చాం. ప్రధానంగా డిఎస్సి పైన ప్రశ్నిస్తున్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసుకునే కూటమి ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడుతుందంటూ ప్రస్తుతం ఎమ్మెల్సీలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా డిఎస్సి పైన పోరాటం అయితే కొనసాగిస్తామని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీలు కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.